హలో! హాయ్ అండి అందరికీ. చూడండి టెర్రస్ దగ్గరికి వెళ్ళాను ఇవాళ మార్నింగ్‌కు. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎట్లా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. చాలా మంచిగా అనిపిస్తది పొద్దు పొద్దున్నే మనం టెర్రస్‌లోకెళ్తే. మనం బయటికి వాకింగ్‌కి వెళ్ళలేకపోతున్నాం ఈ చలికాలమైనా, ఏ కాలమైనా. కొంత ఏజ్ వరకే మనం బయటికి వెళ్ళి ఫాస్ట్‌గా అన్నీ చేయగలుగుతాం. అన్నీ మనం ఇంట్లో ఏర్పరచుకుంటే మనకి ఒక యాక్టివిటీ ఉంటది. కళ్ళకి ఆనందం ఉంటది. ప్రశాంతత ఉంటది. మన హెల్త్ కేర్ గూడా చాలా బావుంటది. ఇవాళ బయటికెళ్ళినప్పటి నుంచి ఆహ్, హెల్త్ గురించి, వాటి గురించి, వీటి గురించి మనం కేర్ తీసుకోవటం గూడా చాలా ఇబ్బందవుతది. ఇంట్లోనే అనుకోండి, వాటికి కావాల్సినవన్నీ చూసుకుంటాము. మనకి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటదనమాట. మన పనులు మనం చేసుకుంటూ ఉంటే. ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక, హ్యాపీనెస్ అన్నీ వస్తాయి. హ్యాపీనెస్ కావాలంటే ఫస్ట్ క మనం తీసుకునే వాటి గురించి ఆలోచించాలండి. చూడండి మొక్కలైనా, మనకు స్కూలయినా సరే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటాయి. మీగా ఏవి తీసుకున్నా సరే, అవి ఒక అక్కడ స్టాగ్నెట్ లాగా అయిపోతామనమాట. ఏ వర్క్ అయినా సరే. రోజు రొటీన్‌గా ఉంటది. ఇవి మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఈ మొక్కలయిపోయినియి, ఈ పువ్వులయిపోయినియి, మళ్ళీ కొత్త గింజలెయ్యాలి, సీజనల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అని ఒక ఆలోచన ఉంటదనమాట. ఇది చూడండి మార్నింగ్ ఎళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి మొక్కలు కలర్స్. ఈవినింగ్ మళ్ళీ సన్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి కలర్స్. ఆ వేరియేషన్ ఆ వేరియేషన్ కోసం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానండి. మార్నింగ్ టైమ్ ఆరెంజ్ చూసారు గదా! ఇప్పుడు ఇది చూసారు గదా! ఈ వైట్ గులాబీలు చూడండి. ఇది యెల్లో. యాక్చువల్‌గా ఇది ఒక లైట్ క్రీమ్ కలర్ లాంటిదనమాట మార్నింగ్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆఫ్టర్ 6 తర్వాత సన్ సెట్టింగ్ తర్వాత వచ్చేటప్పటికి మనకు ఆ కలర్ వేరియేషన్స్, చేంజెసే మారిపోయినియి. మన ఆలోచనలు గూడా అలాగే ఉంటాయి. ఒక నిమిషం ఒక రకంగా, ఒక నిమిషం ఒక రకంగా. ఈ కంపారిజన్ అనేది ఎందుకు చేస్తున్నానంటే, మనకు మానసిక పరిస్థితి గానీ, మనం రోజు ఉండే దినచర్యల్లో కానీ, ఎలాంటి మార్పులు, చేర్పులు వచ్చినా కూడా పువ్వు అనేది అంతే. అంటే మన మనసు కూడా అలాగే ఉంటది. మనసు కాన్స్టెంట్ అనమాట. చూడండి ఎంత మంచిగా అనిపించింది గదా! ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకుంటానికి ప్రతిరోజు చేసే పని సెలెక్ట్ చేసుకోవటానికి నాకు నచ్చినవైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోతూ ఉండాలి. ఈ రోజుకి ఆ రోజు, ఆ రోజుకి ఆ రోజు అలా ఆలోచనలు పెరుగుతూ ఉంటే మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తదనమాట. డైలీ రొటీన్‌గా ఉండేవి తీసుకోవద్దు. ఇవి చాలా బావుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.